జై గురుదత్త శ్రీ గురుదత్త. పుణ్యాత్ములు, మహానుభావులు, పండితులు, ధర్మాత్ములు కీర్తి శరీరాలతో జరామరణాలను అతిక్రమించిన యోగుల్లాగా సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారని మన నీతి శతకకారులు ఏనాడో తెలియజేశారు. కీర్తికాంక్షల కలవారు జీవించేది మరణం వరకే. విద్య, సంపద, పదవి వల్ల పేరు ప్రఖ్యాతులు లభించవు. లభించిన అవి శాశ్వతమైనవి కావు. జ్ఞానం, సచ్చీలం, సత్కర్మ, సత్యసంధత, నిరాడంబరత వల్లనే యశస్సు అంటే కీర్తి వస్తుంది. చిత్తశుద్ధి, సంస్కారము, మేధస్సు కలవాడు వినమ్రుడై 10 మందిలో మంచివాడు అనిపించుకుంటాడు. పోతన మహాకవి సామాన్య జీవిత విధానానికి, శ్రీనాథ మహాకవి సార్వభౌముడైనా ఆయనే ఆశ్చర్యపోయారు. తన భౌతిక సంపదకు బతికినన్నాళ్ళు తానొక ధర్మకర్తగానే మనిషి భావించుకోవాలి. మనిషి కీర్తి వెంట పడక కర్తవ్య దీప్తి వెంట పడాలి. వృత్తిని దైవంగా, ప్రవృత్తిని ధర్మబద్ధమైందిగా భావిస్తే మన్నన దానంతట అదే లభిస్తుంది. ఏ పని వెనకైనా కీర్తికాముకత ఉంటే దానికి విలువ లేదు, గెలుపు ఇవ్వలేదు. పైగా అటువంటి కీర్తికాంక్షాపరులు నలుగురిలో చులకనైపోతారు. కీర్తికాంక్షకు మోహమే మూలం. ఆ మోహమే బుద్ధిహీనతకు, వినాశనానికి దారితీస్తుంది. కీర్తి కోసం అహంకారపూరితుడై బలిచక్రవర్తి పాతాళానికి పడిపోయారు. కౌరవ సైన్యంలో ద్వేషం, వ్యక్తిగత ఖ్యాతి కోసం పాకులాడటం వలన వారంతా కురుక్షేత్రంలో పరాజితులయ్యారు. విశ్వశ్రేయస్సు కోసం కావ్యరచన అన్న సత్సంకల్పంతో, నిర్మల చిత్తంతో, లోక కళ్యాణం కోసం రామాయణ మహాభారత రచన చేసిన వాల్మీకి, వ్యాస మహర్షులు నేటికీ చిరస్థాయిలో మన అందరి హృదయాల్లో ఉన్నారంటే ఒక్కమారు ఆలోచించండి. వారు ఏ కీర్తి కోసం తపన పడలేదే, ఏ ఫోటోల కోసం ఆదరించలేదే. సామాన్యుడైన విదురుడు హితమైన బోధనలతో మాన్యులయ్యాడు. అమేయమైన భక్తి వల్ల శివుడికి తన కన్ను అప్పగించిన కన్నప్ప లోకవంజుడయ్యాడు. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు తన జీవితాలను కీర్తి కోసం పరమాత్మకు అంకితం చేయలేదు. ఆదిశంకర్లు ప్రధాన జీవన లక్షణాలను ఖ్యాతి కోసం ప్రచారం చేయలేదు. ఎవరైనా మృత్యుదేవతకు బానిసలే. మంచి మరణం ధర్మవ్రతుడికే లభిస్తుంది. ఆ ధర్మమే మరణం తర్వాత అతన్ని బతికిస్తుంది. పాప జీవితం గడిపేవాడే మరణానికి భయపడతాడు. మరణానికి భయపడేవాడు పాపజీవితుడు. మమకారం వీడినవాడు మరణం ముందు ధైర్యంగా నిలబడతాడు. చచ్చిన తర్వాత నలుగురే మోస్తారు. బతకడంలో తేడా వస్తే లోకమంతా మోస్తుంది చరిత్రహీనుడంటూ. మరణ సమయంలో నిశ్చితంగా పోయేవాడు జీవితాన్ని గెలిచినవాడే. అతడే ఆధ్యాత్మిక చక్రవర్తి. ఉన్నతమైన ఆసనం మీద కూర్చున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కారు. ఉన్నతమైన ఆలోచనలు, ఆశయాలు కింద కూర్చున్నవాడే మహాత్ముడు, మహోన్నతుడు అంటారు. సాధన, ప్రయత్నం, దృఢ సంకల్పం, దీక్ష అనేది లేకుండా కీర్తి కండూతితో వక్రమార్గంలో సన్మానాలు, సత్కారాలు అందుకోవడానికి తాపత్రయపడటం ఎండమావులో నీటి కోసం అన్వేషించడం లాంటిదే. స్వావలంబనతో పాటు పారమార్థిక చింతన ఉన్న మనిషిని మాత్రమే ఖ్యాతి వరిస్తుంది. ప్రతిభ ఉంటే ప్రశంస పరిగెడుతూ వస్తుంది. ప్రతిభ ఉన్న చోటుకే ప్రశంస పరిగెడుతుంది. కానీ ప్రశంస కోసమే పరుగులు పెట్టేవాడు ప్రతిభకి ఎప్పటికీ దూరం అయిపోతాడు. ఎన్నటికీ దూరమే.
ప్రశంస కోసమే పరుగులు పెట్టేవాడు ప్రతిభకి ఖచ్చితంగా దూరం అవుతాడు. మనోవాక్కయ కర్మల్లో పవిత్ర ప్రవర్తన కలవాడే మరణాంతరం చిరస్మరణీయుడవుతాడు. మరణించాక జీవించాలంటే బతుకంతా తపస్సు చేయాలి. అటువంటి మహాత్ముల యొక్క ఇలా తపస్సు చేయాలి అంటే మహాత్ముల యొక్క బోధనలు, జ్ఞానబోధనలు మనకు అవసరం. మరి ఎవరు మహాత్ముడు ఎలా గుర్తుపట్టగలం? వారి గుణాలు ఎలా ఉంటాయి? ఎక్కువ ఫోటోలు తీయించుకుంటేనా, ఎక్కువ ప్రచారం చేయించుకుంటేనా ఎవరు మహాత్ముడు? మరి ఎలాగా అంటే మన నీతి శతకారులు కూడా మహాత్ముల యొక్క లక్షణాలను, స్వభావ గుణాలను చక్కగా చెప్పారు. విపది ధైర్య మదాభ్యుదయే క్షమా సదసి వాక్పుటుతు యుధి విక్రమ యశసి చ అభిరతి వ్యసనం శృతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనాం. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యము, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, సభయందు వాక్చాతుర్యము, యుద్ధమునందు శౌర్యము చూపుట, కీర్తి ఎందు ఆసక్తి, వేదాశాస్త్ర అభ్యాసమునందు చింత, ఇవన్నీ కూడా మహాత్ముల యొక్క స్వభావ గుణాలుగా మనకి నీతి శతకకారులు చెప్తున్నారు. అలాంటి మహాత్ముల ఆదరణ పొందుదాం. మహాత్ముల నుంచి మంచి మంచి విషయాలను తెలుసుకున్నాం. మహాత్ముల త్రోవలో మనము నడుద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.